వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. విశ్వసుందరి మనలో వరంగల్ పర్యటన సందర్భంగా కూడా వరంగల్ నగరం అంతా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికీ ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో రామప్ప అలాగే 1000 స్తంభాల దేవాలయంతో పాటు ఖిలా వరంగల్లో కూడా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కొంత సంతోషం వ్యక్తం చేసుకుంటే కొందరి జీవితాలు మాత్రం అగమ్య గోచరంగా ఉన్నాయని చెప్పి అంటే జీవనోపాధి మీద దెబ్బపడ్డదని చెప్పి బాధితులు ఆర్టీవీని ఆశ్రయించారు. ఒకసారి వారితో మాట్లాడదాం, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కాజీపేట సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఆర్ఈసీ దగ్గర నుండి మొదలు పెడితే ఇక్కడ కాజీపేట సెంటర్ వరకు ఉన్నటువంటి ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ మొత్తం షాపులు తీయించడంతో వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి అంటున్నారు. వారి సమస్యలు ఏంది, ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరేం పేరు? ఏం జరిగిందన్న? నేను బీకామ్ చేసిన డిగ్రీ. జీవనోపాధి ఏం లేకుండా చిన్నగా పాన్ షాప్ పెట్టుకొని నేను జీవనం సాగిస్తున్నాను. కనీసం మా నాన్న 50 ఏళ్ళ కింద నుంచి పూల దుకాణం పెట్టిండు. అప్పుడు లేని సమస్యలు ఇప్పుడు స్మార్ట్ సిటీ అని అదని ఇదని మాకు చాలా విధంగా ఇబ్బంది గురి చేస్తాను. ఏ విఐపి సార్లు వచ్చినా ఏ వచ్చినా కానీ మాకు ఇబ్బంది కాకుండా మేము పక్కన 4-5 ఫీట్లలో పెట్టుకొని బతుకుతో ఎదుగు సాగిస్తాను. ఎవరి జోలికి కూడా తోపుడు బండ్లు పెట్టుకొని మేము జీవనం సాగిస్తాను కూడా మా మీద జులుం సాగిస్తాను. ఎట్లా పడితే అట్లా దుష్పాష మాట్లాడతాను. మాకు ఈ సిటీలో మాకు ఒక గుర్తింపు అంటూ లేకుండా చేస్తున్నారు. మాకు ఏ విధంగా ఏం చేయాలనుకుంటారో ఎవరు ఏం న్యాయం చేస్తున్నారు. ఏ కార్మికులైనా సరే, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కానీ ఎప్పుడైనా సరే మా విధంగా ఫస్ట్ మా మీదనే జులుం సామేస్తాను. మేము రోడ్లకు అడ్డంగా నడుతున్నాం, డెవలప్మెంట్కి అడ్డం అవుతలేము, సిటీకి అడ్డం అవుతలేము. మేము అన్ని విధాలుగా అందరూ సాగుతాం. ఎటు పక్కన మూలకున్నామనకు మూలకుంటాను. మేము జీవనం సాయమని ఏ టైం చేయమంటే ఆ టైం బంద్ చేసుకుంటాను. ఎవరి వచ్చినా తీసేయమంటే తీసేస్తాను. అయినా కూడా మా మీద ఎందుకు మీరు ఇంత మాకు ఏదైనా జీవనోపాధి గురించి ఎప్పుడైనా ఫ్యూచర్ గురించి ఏదైనా మాకు కూడా ఏమో మేము కూడా చేసుకొని బతుకుతాం కదా. ఎందుకు మాకు ఇట్లా షాపులు పెట్టయితలేదు? మాకు కూడా హాకర్ జోన్ డివైడ్ చేయండి. మాకు కూడా ఒక 5 ఫీట్లు కేటాయించలేదా? ఇన్ని సిటీస్లో గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది, గవర్నమెంట్కు మున్సిపల్ కార్పొరేషన్గా ఆదాయం వస్తుంది. ప్లేసు చాలా ఉన్నది, రైల్వే ప్లేస్ ఉన్నది, గవర్నమెంట్ ప్లేసులు ఉన్నాయి. సిటీకి రైల్వే స్టేషన్ దగ్గరలో మేము జీవనోపాధి చేసుకుంటాం. వేరేకడ అయితే చేయలేం కదా. ఆ దగ్గర ఉన్న వారికే మేము చేసుకొని బతుకుతాను. ఆ విధంగా కూడా మాకు ప్రతి వాళ్ళ మీద కూడా మాకు దుష్పాషలు ఆడతాను. ఏ విధంగా అయినా మా మీదనే కంటి పెట్టుకుంటాను. మేము ఏం పాపం చేసినాం చేసుకొని కూడా బతుకొద్దాం మేము. ఆ విధంగా మేము విన్నపం చేసుకుంటాను. దయచేసి ఎవరు కమిషనర్ కాదైనా ఎమ్మెల్యే కాదైనా మా మీద దృష్టి మా మీద సానుభూతి తెలపాలని మేము చూస్తాను. బ్రదర్, మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేకపోతే డైరెక్ట్ వచ్చి ఖాళీ చేపిస్తున్నారు? మాకు 2 రోజుల ముందే వచ్చి సార్లు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సార్ ఇట్లా క్లీన్ అండ్ డెవలప్మెంట్ గురించి సార్లు చెప్తాను. కొత్త కమిషనర్ వచ్చాను, మీరు కొంచెం సహకరించాలి, కొన్ని రోజులు మీరు దుకాణాలు తీసేయాలంటే సార్ మేము ఏ విధంగా మీకు సహకరిస్తాం సార్, దుకాణాలు తీసేసినాం. ఆ విధంగా ఎన్ని రోజులు తీయాలంటున్నారు? ఇప్పుడు అయితే వచ్చి వారం రోజులు తీసేయాలన్నారు. ఆ ముందు కూడా 3 నెలల ముందు కూడా తీసేసిండు. అప్పుడు 26 రోజులు తీసేసిండు. అయినా కూడా మేము సానుభూతితో ఏమనలే ఎవరిని. అది దయచేసి మేము వేడుకున్న తర్వాత కూడా మాకు ఎమ్మెల్యే కాదు, దయచేసి మాకు మళ్ళీ పెట్టించే విధంగా పెట్టించిన దుకాణాలు మాకు సహకరించిండ్రు. మళ్ళీ ఇప్పుడు విఐపి సొత్తాలని మాకు తీపిచ్చడం జరిగింది. ఏం జరుగుతుందన్న మీరు చెప్పండి. ఇప్పుడు దాదాపు చాలా మంది ఇప్పుడు ఎక్కడైతే స్ట్రీట్ వెండర్స్ సంబంధించి ఆర్టీవీని కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వానికి ఏం విన్నపం చేస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ ఇబ్బందులు ఏంటి? ఆర్టీవీకి ధన్యవాదాలు ముందుగా. అయితే వరంగల్ సిటీ మొత్తంలో 2 రోజుల ముందు కొంతమందికి చెప్పడం జరిగింది. కొంతమందికి చెప్పకుండానే ఆగమేఘాల మీద వచ్చి ఎక్కడికెక్కడ మొత్తం షాపులు వేసుకున్న సముదాయాలను కూల్చడం జరిగింది. మొన్ననే జరిగింది. మాసోత్సవంలోనే సాక్షిగా పేద ప్రజలైన చిరు వ్యాపారస్తుల పైన ఇది ఒక దాడి అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పేద ప్రజల కడుపు పైన కొట్టడం జరిగింది. వాళ్ళు అనుకుంటున్నారు ఈ యొక్క మనం నగరాన్ని సుందరీకరంగా చేస్తున్నామని. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే రోడ్ల మీద చిరు వ్యాపారస్తులు లేకపోతే ఒక ఆమె భర్త చనిపోతే ముండరాల ఎట్లా ఉంటుందో ఈ సిటీ ఇప్పుడు అట్లా అవపడుతుంది. చిరు వ్యాపారస్తుల గుడారాలు లేకుండా మరియు చిరు వ్యాపారస్తుల సముదాయాలు లేకుండా వారు అనుకుంటున్నారు క్లీన్ అండ్ గ్రీన్. మా చిరు వ్యాపారస్తులు లేనిది అసలు ఇక్కడ రోడ్లపైన ఎవరికి కూడా ఎంత బాధ అవుతుందో తెలియదు. పూలకు కానీ పండ్లకు కానీ మంచి కార్యక్రమాలకు చెడు కార్యక్రమాలకు రోడ్ల మీద కుండలు కానీ ప్రతి విషయంలో ఈ చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తేనే మీ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి.
మరి అలాంటి విషయంలో చిరు వ్యాపారస్తులను తీసి మాటి మాటికి వారస్తున్నారు వీరస్తున్నారు అని సుందరీకరణ పేరు చెప్పి ఒకటి అని, మరి వివిధ దేశాల నుంచి వెళ్ళి ఆ సుందరిమణులు వస్తున్నారని వారి పేర్లు చెప్పి మా బ్రతుకులపైన కొట్టడం ఎందుకండి? వారు వచ్చేది రామప్ప కాడికి, వారు వచ్చేది వేయి స్తంభాల గుడి కాడికి, వారు వచ్చేది కిలావరంగల్ కాడికి. ఈ కాజీపేటలో ఏం జరుగుతుంది? రోడ్లపైన ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు వాళ్ళ దగ్గరికి అయితే రారు కదా. వాళ్ళ గురించి వీళ్ళకెందుకు, వీళ్ళ పుట్టలపైన ఎందుకు కొట్టాలి? ఒక్కొక్క జోన్స్ కాడికి పోయి చూస్తే ఆ మొత్తం రోడ్లపైన డబ్బాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక డబ్బాని ఏర్పాటు చేసుకోవాలంటే 50,000. చాలని యొక్క బ్రతుకులతోటి మేము ఒక జీవనాన్ని సాగిస్తున్నాము. రోడ్లపైన జీవితం గడుస్తున్నది. అలాంటి సమయంలో వీళ్ళు వచ్చి పెద్ద దెబ్బ కొడుతున్నారు సార్. ఒక ప్రజాపాలన చెప్తున్నారు. మరి ప్రజలకు మంచి చేయాలి, ప్రజల మేలు కోరాలి, కానీ ప్రజలపైన దెబ్బ, ఈ కడుపులపైన దెబ్బ కొట్టడం ఇది చాలా వరకు అన్యాయం అండి. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది మీరు ఇప్పటికైనా కానీ మారండి. ఇంతకుముందు చిరు వ్యాపారస్తులను అందరినీ ఏకం చేసి వారి క్రమశిక్షణగా ఒక మంచిగా వ్యాపారం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి బ్యాంకర్స్ తోటి మాట్లాడి లోన్స్ ఇప్పించడం జరిగింది. ఇలా చేశారు. మీరు కూడా ఇంకా దానికన్నా మంచిగా పేరు తెచ్చుకోండి. మీరు ఇంకా మంచి అభివృద్ధి చేసి పేరు తెచ్చుకోండి. పేద ప్రజలంటే మేమే, ఇంకా మాకన్నా ఇంకా పేదోళ్ళు అంటూ ఎవరు లేరండి. చిరు వ్యాపారస్తులం వానకు తడుస్తున్నాం, ఎండకు ఎండుతున్నాం, చలికి వణుకుతున్నాం. ఒక 4 గంటలు కూడా మేము ఇంట్లో పండుకోమో. మొత్తం మా జీవితమే రోడ్లపైన జీవితం. అలాంటి జీవితం అసలే రోడ్డు మీద బ్రతుకుతున్నామంటే ఇంకా రోడ్లపైన తెచ్చారు మమ్మలను. దయచేసి ఇలాంటి చర్యలను మానుకోండి. ఇప్పటికైనా మానుకొని మేము చిరు వ్యాపారస్తులం, మేము చేసుకున్నటువంటి బ్రతుకు మాది, మేము మమ్మల్ని చేసుకొనివ్వండి. ఒక్కొక్కరు డిగ్రీలు చదివి కూడా పట్టాలు పొంది కూడా ఇదే రోడ్డు మీద వచ్చి తన సొంత విషయాలతోటి వ్యాపారం చేసుకున్నటువంటి తరుణం. ఉపాధి కల్పించారు, జీవనోపాధి కల్పించారు. మరియు ఇక్కడ వారికి ఉండడానికి ఆశ్రయం కల్పించకుండా ఎందుకు చేస్తున్నారండి? మాకు కూడా సుప్రీంకోర్ట్స్ స్టే ఆర్డర్స్ ప్రకారంగా యాక్టివ్స్ మాకు కూడా తెలుసు. మేము కూడా ఎక్కడైతే పెట్టుకున్నారో వాళ్ళకి అక్కడ కొంచెం లోపలికి పెట్టుకోవాలి. మేము కూడా క్రమశిక్షణతోటి మాకు నేర్పారు. మేము కూడా క్రమశిక్షణతోటి ఆ రోజులలో వాళ్ళు ఐడి కార్డ్స్ వేసుకొని మరి ఇక్కడ పెట్టుకోవడానికి మాకు లైసెన్స్ తీసుకొని అంతగానో మంచి పని చేసి మీరు కూడా ఆ పేరు తెచ్చుకోండి. దాదాపు అంటే దినదిన గండం నూరేళ్ళగా ఉంటుంది. అసలే జీవితాలు రోడ్ల మీద ఉన్నటువంటి తమను ఇంకా రోడ్ల పైకి తెచ్చారనేటువంటి ఒక ఆవేదన వీళ్ళు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా మంది స్థానికులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు చిరు వ్యాపారులు రోడ్లు కలకలలాడాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ చిరు వ్యాపారులు లేకపోవడం వల్ల వెలవెలబోతుంది అన్నటువంటి ఒక ఆవేదన కూడా ఇక్కడ వ్యక్తం అవుతుంది. ఒక క్రమశిక్షణ పూరితమైనటువంటి వాతావరణం ఉండాలి, కానీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి అంటున్నారు. కొంత సంయమనం పాటించి ముందస్తు సమాచారం ఇస్తే చూసుకునే వాళ్ళు, కానీ కొందరికి సమాచారం ఇవ్వకుండా తీసివేయడం వల్ల కూడా బాధితులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఏం జరుగుతుంది బ్రదర్? కదా మీకు అనిపిస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఈరోజు నగరంలో సుమారు కాజీపేట నుంచి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు 10,000 కుటుంబాలు రోడ్డు పైన బతికేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నగరంలో ఉంది. ముఖ్యంగా ఈ స్ట్రీట్ వెండర్స్ అనేటిది ఒక యాక్ట్ కూడా ఉన్నది. 2014 పార్లమెంట్లో ఆమోదించబడినటువంటి చట్టము. ఆ చట్ట ప్రకారము మనకు నగర పంచాయతీలైనా మున్సిపాలిటీస్ అయినా ఎవరైనా కానీ స్ట్రీట్ వెండర్స్ సౌకర్యాలు కల్పించి వాళ్ళ జీవనోపాధికి మంచి సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితిలో ఈరోజు ప్రతి నెలకి 2 నెలలకి ఎవరో వస్తారని చెప్పేసి వీళ్ళందరినీ చిందర చేసి వీళ్ళు అనుకున్నటువంటి సామాన్లు వీళ్ళవి అన్ని కూడా ఖరాబ్ చేయడం ద్వారా ఈ రోజువారీగా వీళ్ళు గిరిగిరిలు ప్రైవేట్ ఫైనాన్సులు తెచ్చుకొని నడుపుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డే పరిస్థితి ఈరోజు ఉన్నది. ముఖ్యంగా వీళ్ళు రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నారు కాబట్టి ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకి, ట్రాఫిక్ వాళ్ళకి రోజు దినదిన గండంగా భయపడుతూ బతుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు క్రమశిక్షణగా ఉండి సహకరిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళ వస్తువులను డ్యామేజ్ చేసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ అధికారులు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వాలు కూడా వీళ్ళపైన కక్ష కడుతున్నాయి. కాబట్టి వీళ్ళంతా కలిసి కూడా మున్సిపల్ అధికారులను, మున్సిపల్ కమిషనర్ను కలిసి ఈరోజు వీళ్ళకు ఉన్నటువంటి చట్టం ద్వారా 2014 మున్సిపల్ యాక్ట్, వీళ్ళకు ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం వీళ్ళకి రావాల్సిన సౌకర్యాల కోసం అని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం కోసం మేము అందరం కూడా సిద్ధమైనామని చెప్పేసి తెలియజేస్తూ ఆర్టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఇక్కడ దాదాపు మూలిగేనకపై తాటిపండు పడ్డట్టు ఇప్పటికే తమ జీవితాలు అంతంత మాత్రంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ జీవనోపాధి మీద దెబ్బతీసి కోలుకోలని దెబ్బ కొడుతున్నటువంటి ఒక ఆవేదన కూడా వీళ్ళు చెప్తున్నారు. 2014 మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం అన్ని చట్టాలు కూడా తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా స్ట్రీట్ వెండర్స్ కూడా ఈ ప్రజా జీవితంలో భాగం కాబట్టి చట్టాలు కూడా తమకు అనుకూలంగా ఉన్నా కానీ ఇక్కడ కేవలం కొంతమంది రన్నటువంటి వీవీఐపీలు వస్తున్నటువంటి సమాచారంతో తమను ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదు. వాళ్ళు వచ్చేది హరిత హోటల్కి వస్తారు, అక్కడి
అక్కడి నుండి రామప్ప దేవాలయానికి, అక్కడి నుండి వేయి స్తంభాల దేవాలయంతో పాటు ఇక్కడ కిలా వరంగల్కి వస్తుంటారు. కానీ ఈ రోడ్ల పైన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు చెప్పుతున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు ఇక్కడ ఎవరో వస్తుంటే మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ వీళ్ళలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రపంచం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో తాము అభివృద్ధికి విరోధం కాదు, కానీ మాకు ఒక సంయమనం పాటించి మాకు జీవనోపాధి చూపించిన తర్వాత ఇదంతా చేస్తే బాగుంటుంది అన్నటువంటి విజ్ఞప్తి కూడా ప్రభుత్వాలకు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నటువంటి నగరాల్లో వరంగల్ నగరం కూడా ఒక యునెస్కో గుర్తింపు పొందినటువంటి నేపథ్యంలో అందరికీ గర్వకారణమే. కానీ తమ జీవితాలతో ఆటలాడుకోకుండా ఒక సంయమనం పాటించి తమకు కూడా జీవనోపాధిలో ఇబ్బంది కలగకుండా చూస్తే బాగుంటుంది అన్నటువంటి విజ్ఞప్తి కూడా స్ట్రీట్ వెండర్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాజీపేట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.